సూపర్ కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. నేను ఈ అబ్బాయి అవుతాడు అనుకుంటూ ఉన్నాను. చాలా బాగా ఆడాడు అబ్బాయి కూడా. తనుజ కూడా ఈక్వల్గా చాలా బాగా ఆడింది, కాకపోతే ఎక్కువ ఏడుస్తూ ఉండింది అండ్ ఎక్కువ అలుగుతూ ఉండింది. సో కొంచెం ఎంతైనా కూడా అవన్నీ కూడా యాడప్ అవుతాయి ఆడియన్స్ చూసేటప్పుడు. బట్ ఓవరాల్గా అన్ని విషయాలు చూసుకుంటే డెఫినెట్లీ కళ్యాణ్ డిజర్వ్స్ టు బీ అ విన్నర్ బిగ్ బాస్ సీజన్ 9. నాకు పర్సనల్గా చాలా బాగా లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 3-4 వీక్స్గా చాలా బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 9 కంపేర్ టు లాస్ట్ సీజన్స్. చాలా అనాయింగ్గా, చాలా క్రింజ్ కంటెస్టెంట్స్ వాళ్ళ బిహేవియర్ అవన్నీ చూస్తే మాత్రం అసలు ఎందుకురా ఈ బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నాం అనే ఫీలింగ్ తెప్పించారు. కానీ సీజన్ 9 చాలా చాలా ఎంటర్టైనింగ్గా గడిచింది. గత ఒక 1 మంత్గా చూసుకుంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు అందరూ కూడా. మంచి మంచి మెయిన్ ఈ రెగ్యులర్ లైక్ నార్మల్ కంటెస్టెంట్, కామన్ పీపుల్ని తీసుకుని వచ్చి వాళ్ళు చాలా న్యాచురల్గా, చాలా ఎక్కువ ఫిల్టర్స్ లేకుండా, డీమన్ పవన్ ఎస్పెషల్లీ ఫిల్టర్స్ ఏమి ఉండవు, కల్మషం ఉండదు. ఏది పడితే అది ఏదొస్తే మాట్లాడేస్తాడు. కానీ అలా అని చెప్పి ఎవరిని హర్ట్ చేసేటట్టు మాట్లాడు అబ్బాయి. చాలా ప్యూర్గా మన పక్కన ఉన్న ఫ్రెండ్, మన పక్కింటి అబ్బాయితో మాట్లాడుకుని ఉంటే ఎలాంటి జోక్స్ వేస్తారో అలాగా అనిపిస్తాడు డీమన్ పవన్ నాకైతే. అండ్ కళ్యాణ్ పడాలా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అబ్బాయి గేమ్ చాలా బాగా నెమ్మదిగా, చాలా కంపోజ్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటాడు. తనుజ చుట్టూ తిరిగాడు ఓకే, బట్ అక్కడ అందరూ కూడా చాలామంది చాలా చేశారు. అది కూడా పార్ట్ ఆఫ్ గేమ్. వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇలాంటి రిలేషన్స్ కానీ ఇలాంటి కెమిస్ట్రీ ఏమైనా పండించమని, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ గేమ్ ఏమో అని నా అభిప్రాయం. ఒక స్క్రిప్ట్ లాగా మీరు ఇలా ఇందులో ఈ జానరాలో మీరు కొంచెం ఇలా ప్రదర్శించండి, లేకపోతే మీరు కొంచెం ఎక్కువ ఆడవండి, మీరు కొంచెం గొడవలు పెట్టుకోండి, మీరు కొంచెం పులిహార మిక్సింగ్లు కలపండి, ఇలాంటివన్నీ కూడా చెప్పి పంపిస్తారేమో నాకు తెలియదు. బట్ అదొక యాంగిల్ అతను చేసింది. బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ పడాలా డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి ద విన్నర్. అండ్ ఇమాన్యుల్ ఒకటే డిసప్పాయింట్ అని, తను 4th ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్ కాదు. చాలా చాలా అసలు బిగ్ బాస్ సీజన్ 9లో ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంది అంటే డెఫినెట్లీ అది ఇమాన్యుల్ వాళ్ళు వచ్చింది. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ అసలు ఇమాన్యుల్ రాగానే ఏంటి అసలు ఈ జబర్దస్త్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, చాలా ఆ జబర్దస్త్ కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, కొంచెం వల్గర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుని వచ్చి అసలే మంది ఇంటర్నేషనల్ షో అంటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయిని తీసుకుని వచ్చి ఇలాంటి క్రింజ్ డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తే మేము నవ్వాలా, దానికి మళ్ళీ రివ్యూ చేయాలా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అబ్బాయి అసలు కామెడీ చాలా బాగుంది, అసలు చాలా ఎంటర్టైన్ చేశాడు ఇమాన్యుల్. డెఫినెట్లీ అబ్బాయి కూడా విన్నర్ మెటీరియలే. బట్ ఇంకా అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా డీమన్ పవన్కి ఫినాన్షియల్లీ కొంచెం హెల్ప్ ఏమైనా చేద్దాం అన్నట్టుగా ఏమైనా మరి అబ్బాయినే ఎక్కువ పోక్ చేస్తున్నారు. ఇంకో తీసుకుంటావా డీమన్ పవన్ తీసుకుంటావా, ఆలోచించు అని చెప్పి అక్కడ కళ్యాణ్ని తనుజాని ఎక్కువ వాళ్ళు ఇది చేయలేదు, అడగలేదు. వాళ్ళు ఎక్కువ వెళ్ళి మీరు తీసుకోండి అని అడగలేదు. ఓన్లీ డీమన్ పవన్ని మాత్రమే వాళ్ళు హింట్స్ ఇచ్చారు, నువ్వే వెళ్ళిపోతున్నావు కొంచెం ఆలోచించు అని. సో అది బాగానే గ్రహించి డీమన్